కొందరైతే లెసన్స్ పాఠాలు చెప్పేటప్పుడు చాలా చక్కగా క్షుణ్ణంగా ఆలోచించి ఆ సమయమున ఎగ్జామ్ సమయమున అత్యధికంగా చదవకపోయినను కంటిన్యూగా క్రమబద్ధంగా కాలేజీకి వెళ్ళి లేక స్కూళ్ళకు వెళ్ళి పాఠాలు విని తెలుసుకొని గ్రహించి ప్రతి ప్రశ్నకు ఎలాగూ సమాధానం రాయాలో విని గ్రహించిన వాడు రాసేస్తాడు. కండది పెట్టినాడు కొన్ని మర్చిపోవచ్చు. అలాగే పరిశుద్ధ గ్రంథం విషయంలో కూడా లేఖనాలు ఉన్నాయి. యేసు ప్రభు దేవుడు రక్షకుడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, ఇవన్నీ కొన్ని ఉన్నాయి. ఏది మూలపాట. ఇవన్నీ ఎరిగిన వారు లేఖనాల విషయంలో దేవుని విషయంలోనే దైవ జ్ఞానానుసారమైన సంగతుల విషయంలో జయించలేరు, దాని గురించి వివరంగా చెప్పలేరు. పౌలు భక్తుడు తిమోతిని గురించి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయంలో 14 వచ్చిన నుండి మనం చదివితే, అది క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి. అది ఇక్కడ పౌలు భక్తుడు ఆత్మీయ కుమారుడైన తిమోతితో ఆయన చెబుతున్నది, ఆయనకు రాస్తున్న విషయాలు ఏంటంటే, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా. అది క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా. ఈ విశ్వాసం అనబడేటటువంటిది ప్రస్తుత క్రైస్తవ ప్రపంచంలో దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు, ఎంతవరకు వారి విశ్వాసం. మేము ప్రార్థన చేయించుకుంటే, ప్రార్థనకు వెళ్తే మా రోగాలు తగ్గుతాయి, మా సమస్యలు తీరతాయి కదా. ఈ భౌతికపరమైనటువంటి వాటి విషయంలో వీటి సరవడానికి మాత్రం విశ్వాసం ఉంచుతున్నారు, దాని లోతుకు వెళ్ళనివ్వటం లేదు. ఏమిటి దాని గురించి అసలు ఏమంటాడు? ఇదే పౌలయ్య కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం 19 ఈ జీవిత కాలం మట్టుకే అనేటటువంటి మాట ఉంటుంది. ఈ జీవిత కాలం మట్టుకే మనం నిరీక్షించినందున, ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు అదే ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల ఏమవుతామంట? మనుషులందరికంటే. అదే విషయం. ఈ జీవిత కాలం మట్టుకే ఏమవుతుంది ఇక్కడ? నిరీక్షించినటువంటి వారు కూడా. అంటే ఏంటి? నేను జీవించినంత కాలం దేవుడు నాకు ఉండటానికి, తినటానికి, తాగడానికి, బ్రతకడానికి అన్నీ ఇస్తాడు. ఇంతవరకు ఈ రూట్లోని, ఈ యాంగిల్లోని విశ్వాసంతో లోకంలో బ్రతకటానికి. దాని గురించి ఏమంటాడు? ఎలాంటి వారం అవుతామంట? అది ఎవరికంటే దౌర్భాగ్యం ఎలాగుంటుంది? మనుషులందరికంటే. చూసారా? విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది, అయినా కూడా కేవలం ఎక్కడ బ్రతకడానికి దాన్ని వినియోగిస్తే, ఆ యాంగిల్లోకి వెళ్తే మనుషులందరికంటే ఏమవుతాం? ఇప్పుడు సేవకులు చేస్తున్న పని అది. ఇప్పుడేమో ఈ కొంతమంది సేవకులు తెలియక, చూసావా
ఎంత గుంపు వెళుతున్నారు, ఎంతమంది వెళుతున్నారు, ఎన్ని రోగాలు తగ్గుతున్నాయో, అద్భుతాలు జరుగుతున్నాయో. నేను ఒక సేవకుని ఎరుగుతున్నాను, మనమే కాబట్టి చెప్పుకుంటున్నాను. చక్కగా ఆయన లేఖనాలు, గ్రంథంలో ఉన్నతమైన సంగతులు, లోతైన విషయాలు, ఇతర మత గ్రంథాలలో కూడా కొన్ని సంగతులను బైబిల్ పండితుల దగ్గర, భక్తుల దగ్గర తెలుసుకున్నాడు. సరే, టీవీలో ప్రసంగం చెప్పడం మొదలుపెట్టాడు. ఎవరు కూడా ఒక్క రూపాయి పంపల, స్పాన్సర్ ఎవరు ఏ విధమైన సహాయం చేయలే, ఏం లేదు. ఏం చేశాడంటే, ఇట్లా కాదు, ఏమి సరైన స్పందన లేదు, ఎవరు కూడా రూపాయి పంపించట్లేదు, పని చేద్దాం. ఇప్పుడు డామినేషన్, ఇప్పుడు ధనం, ఈ స్వస్థతలు అంటే అద్భుతాలంటే వచ్చేస్తుంది, ఇక మనం కూడా మొదలు పెడదాం అని మొదలు పెట్టాడు. అమావాస్య పౌర్ణములు మొదలు పెట్టేశాడు. అప్పుడు ప్రార్థన, ఆ శక్తులు పోతాయి, ఈ శక్తులు పోతాయి, ఈ దెయ్యాలు పోతాయి, ఆ దెయ్యాలు పోతాయి అని చక్కగా ఎదిగినటువంటి శక్తి గల పరిశుద్ధ లేఖనాలను అట్లాగా తొలగించి మరుగుపరిచి ఇంకా ఇది చేయడం మొదలుపెట్టాడు. దెయ్యాల చేత డ్యాన్స్ నేర్పించడం, దెయ్యాలు వదలబడటం, పడిపోవటం, లేకపోవడం చూస్తున్నాక ఏయలేకే వచ్చేసింది. వందలు, వేలు, లక్షలు, కార్లు, గీర్లు మొత్తం వచ్చి అలవాటు. నేను చాలా బాధపడ్డా, ఎందుకంటే అతను నేను చిన్నతనం నుండి ఎరుగుదు. నేను సభలు పెట్టినప్పుడు ఎక్కువ ఓఫీలు గారిని కూడా పిలిచేవాడిని. అప్పుడు వచ్చి ఆ బాబు ఆయన బుక్స్, క్యాసెట్లు అమ్ముకునేవాడు. అన్నయ్య అంటుండేవాడు, చూశాను. తర్వాత సేవకుడు అయినప్పుడు కూడా పిలిచాడు, ఒకసారి కనబడితే దారిలో మాట్లాడాడు. చాలా హ్యాపీ అయ్యాను, మళ్ళీ సంతోషించాను. బాల్యం నుండి తిమోతిలాగా శక్తి గల పరిశుద్ధ లేఖనాలను ఎరుగున్నాడు ఈ బిడ్డ. ఈ సేవకుడు అనేకులకు ఉపయోగపడతాడు, అనేకులకు తాను మరి తెలుసుకున్నటువంటి సత్యాన్ని బోధిస్తాడని చాలా సంతోషించాను. తీరా చూస్తే కొద్ది రోజుల్లో దెయ్యాల భూతాల మీద పడ్డాడు. డబ్బులు రావచ్చు, జనాలు రావచ్చేమో, కానీ ఏమండి, రక్షణ కార్యం జరగదు, ఆత్మకార్యం జరగదు, అనేకులను నిత్య జీవానికి వారసులుగా చేయలేడు. ఇక్కడ ఏం చెబుతున్నాడు పౌలు గారు? ఆత్మీయ కుమారునితో క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా, ఆయన యందు ఉంచవలసిన విశ్వాసం ఏమిటి? ఎలాంటి విశ్వాసం ఉంచా? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి. అది ఈ విశ్వాసం. పరలోకంలో స్థానం సంపాదించుకుంటాడు, నిత్య జీవానికి వారసత్వం అందుకుంటాడు. ప్రభువుని అంగీకరిస్తే సొంత రక్షకునిగా రక్షించబడతాం, నరకము నుండి తప్పించబడతాం, పరలోకానికి వెళతాం, నిత్య జీవానికి వారసులు అవుతాం. ఇది ఈ విశ్వాసం అంతా కూడా అది ట్రాక్ తప్పుతుంది. అటు వెళ్ళకుండా ఇటు స్వస్థతల వరకు లోక సంబంధమైన ఆర్థికతల వైపు మార్చబడతాము. ఈ జనాలు పాపం, ఈ విశ్వాసులు, ఈ భక్తులు తెలియక, అమ్మో అక్కడ అన్ని వేల మంది, ఇక్కడ ఈ జరుగుతుంది, 5 జరుగుతుంది అనుకుంటున్నారు, కానీ అసలు ఒకటి మర్చిపోతున్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అక్కడ అతియండి, నీ నామమున నేను అది చూడండి. అది నా అనేక మంది వచ్చి ఆయన దగ్గరికి ఆ జడ్జిమెంట్ రోజు ఏమంటారంట? 7వ అధ్యాయం మత్తయి సువార్తలో, నేను నీ నామమున ఆ దినమందు ప్రభువా నేను నీ నామమున, స్పష్టంగా మీరు అర్థం చేసుకోండి, నీ నామమున ప్రవచింప లేదా, నీ నామమున దెయ్యములను
వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెబుతారు. అప్పుడు ఏమంటాడంటే సరే, నేను నిన్నెన్నడను ఎరుగను, అక్రమము చేయవారులారా ఆ యొద్ద నుండి పోండని. అది చూసారా, ధీమంతా ఇక్కడ కనపడతారు. అద్భుతాలు చేసినాడు, స్వస్థతలు చేసినాడు. అప్పుడేమంటాడు, నేనెన్నడు మిమ్మలను ఎరుగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి. కారణం ఏంటంటే, ఎందుకు ఎరగడు ఆయన? ఎవరిని ఎరుగుతున్నాడు ఆయన? ఎవరిని ఎరిగి ఉన్నాడు? ఎవరు ఆయన ఎరిగి ఉన్నారంటే, ఎవరైతే చక్కగా స్పష్టంగా ఉంది యోహాను సువార్త 1వ వచనంలో, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడు. మరలా 14లో, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య వసించి. ఎవరైతే వాక్యాన్ని ఎరిగి వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి వాక్యాన్ని తమ బ్రతుకుల్లో కలిగి ఉన్నారో, వాక్యమైన దేవుడు వారిలో ఉన్నాడు గనక ఆయన వారిని ఎరిగి ఉన్నాడు. అది వాక్యం కలిగిన వారినే దేవుడు ఎరుగును. వాక్యం లేకుండా ఎన్ని స్వస్థతలు, ప్రవచనాలు, అద్భుతాలు చేసినా జరిగిన వాక్యం లేని వ్యక్తిని దేవుడు ఎరగడు. ఇదిగా గ్రహించాలి దైవ సేవకులుగా. చెప్పారు ఈ బ్రదర్ గురించి, వాక్యం ఎరిగినటువంటి బ్రదర్ ఆధిక్యత కొరకు, ధనం కొరకు, ప్రజల కొరకు వాక్యాన్ని మరుగుపరిచి ఇదిగో ఈ స్వస్థతల మీద పడతాడు. కనుక అది సరైనది కాదని స్పష్టంగా లేఖనం మనకు తెలియజేస్తుంది. ఇది స్వస్థతలు, అద్భుతాలు అంటారా, ఆ సందర్భాలను బట్టి కదా, ఆ యొక్క సమస్యలను బట్టి, ఆ పద్ధతులను బట్టి ఆయన మహిమార్థమై అన్య జనాంగం వాళ్ళు దేవుని యందు నమ్మిక, విశ్వాసం కలిగి ఉండటానికి అవి జరుగుతాయి. అదే శాశ్వతం కాదు, అదే మూలము కాదు కదా, అదే మనకు మెయిన్ ఏమాత్రం కాదు వాక్యం. అది అవసరం. ఇక్కడ తిమోతి విషయమై పౌలయ్య ఆనందిస్తుంది ఏంటంటే, రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించడం. రక్షణార్థమైనటువంటి జ్ఞానము ఒక వ్యక్తి సంపాదించాలంటే కలిగి ఉండాలంటే, అది ఇప్పుడు భక్తులు కావాల్సింది, సేవకులుగా మనం తెలుసుకోవాల్సింది, ఈ యొక్క రక్షణ ఉందే, ఈ రక్షణార్థమైనటువంటి జ్ఞానం ఎలా కలుగుతుంది, దేని ద్వారా మనము దాన్ని సంపాదించుకోగలం కదా. ప్రభువారు యేసు దేవుడు కాదన్న ప్రశ్న వేసినప్పుడు తక్కువ వాక్యం ఎదిగినటువంటి బిడ్డలైతే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని చెప్పేస్తారు. మళ్ళీ ఏమంటాడు, రోమిలకు రాసిన పత్రిక 9:5 అక్కడ పౌలయ్య ఒక మాట అంటాడు. మళ్ళా తీతు రాసిన పత్రిక 2:13, 3:11 అక్కడ ఆయన స్పష్టంగా ఆయన గురించినటువంటి విషయాలు ఉన్నాయి. 9:5 ఏమంటాడు, రోమిలకు రాసిన పత్రిక, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్తుంటారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు. 9:5 కదా, అది 9:5 చదవాలి. మీరేం చదువుతున్నారు? అది శరీరం బట్టి ఈయన, ఇది చక్కగా స్పష్టం, ఈయన సర్వాధికారి అయిన దేవుడై నిరంతరము. అది కదా, ఈయన సర్వాధికారి అయిన దేవుడు నిరంతరం ఏమన్నాడు? స్తోత్రాలు. మరలా తీర్పు కూడా చదువుతున్నా, 3:13 తీర్పులో ఉంటుంది, లెఫ్ట్ లో ఉంటాయి. అనగా మహాదేవుడును, అది అనగా దేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. అది ఇక్కడ ఏమన్నాడు మరలా తీర్పు, మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క. అది ఇలా కొన్ని ఉన్నాయి.
అంటే ఏం చేయాలంటే మనం సేవకులుగా కేవలం ఏదో స్వస్థతలు, మేళ్ళు, ఉపకారాలు, లేకపోతే విశ్వాసుల్ని, భక్తుల్ని కొద్దిగా ఎంకరేజ్ చేయడానికి, ఓదార్చడానికి, ఆదరణ కలిగించడానికి, రోగంలో దేవుడు బాగు చేస్తాడని చెప్పాలి, వద్దని చెప్పడం లేదు. సమస్యలో ఉన్నప్పుడు ఆయన తప్పక ప్రతి అవసరత తీరుస్తాడు కదా. ఆయన ఉపకారి, ఆయన విడువడు ఎన్నడు ఎడబాడు. ఇవన్నీ చెప్పాలి, ఇది చెప్పొద్దని చెప్పడం లేదు. కానీ అయితే ఒక గొప్ప విషయం ఏంటంటే ప్రభు ఆయన మన రక్షకుడు, ఆయన దేవుడు, సర్వాధికారి అయి ఉన్నాడని అన్ని జనాంగానికి లేక కొందరికి అనుమానమే వస్తుంది. ఇక్కడ ఉన్నారు చాలా మంది, కొందరు నాస్తికులు, మనం సేవకులమే నాస్తికులుగా ఉన్నటువంటి స్థితిలో ఉండి దేవుని నమ్ముకున్నాం, విగ్రహారాధులుగా ఉండేటువంటి స్థితిలో ఉండి యేసయ్యని నమ్ముకున్నాం. నమ్ముకుంటానికి గల కారణం ఏంటంటే మనం ఇదివరలో పూజించిన వాటి విషయం, ఇప్పుడు మనం అంగీకరించినటువంటి దేవుని విషయంలో అసలు ఏంటి, ఈయన ఏమై ఉన్నాడో, ఈయన రక్షకుడు, దేవుడు, పరలోకానికి మార్గమై ఉన్నాడని రూఢిగా తెలుసుకొని విశ్వసించాం కదా. ఒకప్పుడు నాస్తికులు ఉండేవారు కానీ, విగ్రహారాధికులు ఉండేవారు కానీ ఏమి వినకుండానే, తెలియకుండానే బాప్తిస్తాలు పొంది దేవునికి రాలా, దేవుని సేవ చేయాల. ఇవన్నీ ఎరిగారు, లేఖనాలను, సత్యవాక్యాన్ని సరిగా ఎరిగి ప్రభువుని రక్షకునిగా అంగీకరించి దేవుని సేవ చేస్తున్నారు. పౌలయ్య పరిస్థితి ఒకప్పుడు ఏంటి, ఆయన ఈ మతాన్ని హింసించాడు, అనేక మందిని కదా చెరసాలు పాలు చేశాడు. అతనికి దైవ దర్శనం కలిగింది. సౌలా సౌలా నీవు నన్నేలా హింసిస్తున్నా. ఆ స్వరవీరుడు తర్వాత ఆ దర్శనానికి అవిధేయుడు కాక ఈయనే మెస్సయ్య, రక్షకుడు, దేవుని కుమారుడని గుర్తెరిగి కదా ఆయన సేవను కొనసాగిస్తూ ప్రజలందరికీ తెలియచేశాడు ఆయన ఏమై ఉన్నాడు అని. మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 3 నుంచి మనం చదివితే అక్కడ క్లియర్గా తెలియచేస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం అక్కడ 3లో మనం చూస్తే ఆయన స్పష్టంగా ప్రభువారుని గురించి, ఆయన ఏమై ఉన్నాడో దాని గురించి తెలియజేస్తాడు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును చూడండి, మొదట మీకు అప్పగించింది. లేఖనముల ప్రకారము చూడండి, చక్కగా ఉంది. లేఖనముల ప్రకారం అంటే అర్థం ఏంటంటే లేఖనాలను ఆయన ఎరిగాడు. గమనీయుల పాదాల దగ్గర సౌలుగా ఉన్నప్పుడు అనేక సంగతులు నేర్చుకున్నాడు. లేఖనాలు తెలుసు, సమస్తం తెలుసు, మెస్సయ్య వస్తాడన్న సంగతి తెలుసు, అన్ని తెలుసు. కానీ మెస్సయ్య వచ్చిన ఆయన చనిపోయి తిరిగి లేచి ఏమండి సంఘం మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడి అపోస్తులు పరిచర్య జరిగిస్తూ ఉన్నా లేఖన సత్యాన్ని ఎరగకుండా ఉండేటట్లుగా యూద ఆ మత ఉన్మాదము తనని బంధించింది. మత బంధకాలలో, మత చీకట్లో సౌలు బంధించబడ్డాడు. మా మతాన్ని తారుమారు చేయటానికి క్రైస్తవ మతం, క్రీస్తు మతం, నూతన మతం ఒకటి వచ్చింది. అలాంటి వాళ్ళు ఎవరిని కూడా బ్రతకనివ్వకూడదు, వాళ్ళ నోరులు ముయించాలని ఎరగక ఆయన, వాస్తవంగా ఆయన అంటాడుగా, ఎరగక అవిశ్వాసంతో దేవుని బిడ్డలను హింసించాడు. అతడు ఎప్పుడైతే దైవ దర్శనం కలిగిందో మతోన్మాదముతో కదా ముయ్యబడ్డాయి ఆత్మనేత్రాలు, ఆయన మనోనేత్రం తెరవబడింది. మతపరమైనటువంటివన్నీ కూడా అవి పారిపోయాయి. ఎప్పుడైతే ఆయన యొక్క నేత్రాలు తెరవబడ్డాయో అప్పుడు ఆయన లేఖనాలలో ఉన్నటువంటి యేసు ప్రభు వారిని గ్రహించగలిగాడు. అలాగే మీకు మనందరికీ తెలుసు, తూర్పు దేశపు జ్ఞానులు వారు చదివిన గ్రంథాలలో వారు కేవలము ఈ భౌతికపరమైన నక్షత్ర సంబంధించిన శాస్త్రవేత్తలు మాత్రమే కాదు, వారిలో దైవభక్తి ఉంది. దైవ సంబంధమైన సంగతులు, ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మీయులే ఎదుర్కొంటారు కానీ శరీర సంబంధాలకు అర్థము కాదు. దాదాపుగా శాస్త్రవేత్తలు అనబడేటటువంటి వారు వీళ్ళంతా నాస్తికులుగా కొందరు ఉంటారు.
వాళ్ళు వాటి మీద వీటి మీద ప్రకృతి మీద పరిశోధన చేసి ఈ దీని ద్వారా ఇది వచ్చింది, దాని ద్వారా అది వచ్చింది కదా, మనుషుడు దీని ద్వారా పుట్టాడని ఏమేమో తీసుకొస్తారు. కానీ ఏమండి ఆ బైబిల్లో ఉన్నటువంటి రీతిగా ఏ రీతిగా సృష్టి ఆరంభమైందో, నరుడు ఎలాగ జన్మించాడో కదా, ఏ రీతిగా దేవుడు మానవుని చేశాడో అది వాళ్ళు చెప్పరు. కోతిలో నుండి వచ్చాడో, కుక్కలో నుండి వచ్చాడో, వాటిలో నుండి వీటిలో నుండి అని చెప్తారు. అలాగనే ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానుడు ఆత్మజ్ఞానం కూడా వాళ్ళలో ఉన్నది కనుకనే యూదా దేశపు బెత్లెహేములో యూదులకు రాజుగా జన్మిస్తాడు. అది రాజుగా అక్కడ ఆయన పుడతాడని వారు ఆ జ్ఞానంతోనే ప్రయాణమై వచ్చారు. కానీ యెరూషలేముకు వచ్చేసరికి తారుమారైపోయి ఆ నక్షత్రం మరుగైపోయిన దాన్ని బట్టి వారు హెరోదు రాజు దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా జరిగింది ఏమిటంటే అక్కడ మరి ప్రధాన యాజకుడు ఉన్నాడు, యాజకులు ఉన్నారు, శాస్త్రులు పరిచయులు ఉన్నారు. ఈ హెరోదీతుడు రాజు అన్నిడు. ఇక వీళ్ళు వచ్చేసి యూదులకు రాజుగా పుట్టినటువంటి వాడు ఎక్కడ, ఆయన మేము సేవింప ఉచితం అన్నప్పుడు మైండ్ పోయింది. అరే నేను రాజు అయిపోతే ఇంకొకటి రాజేంద్ర బాబు నా సింహాసనం ఊడిపోయిద్దేమోనని. అసలు ఆ దినాల్లో రాజులంటే సొంత తల్లిదండ్రులే రాజరికం కొరకు సింహాసనం కొరకు చంపినటువంటి వ్యక్తులు వాడు. లేకుండా చేయాలని అప్పుడు ఆ శాస్త్రులు పరిచయములు లేఖనాలు ఎదిగినటువంటి వారందరినీ సమకూర్చినప్పుడు అప్పుడు మూలన్న లేఖనాల గ్రంథాలు తీసి ఆ దుమ్ము దులిపి అప్పుడు మేకా గ్రంథాన్ని ఓపెన్ చేశారు కాబట్టి కదా. మరి యూదా బెత్లెహేములో యేసు ప్రభు వారు పుడతాడు అనేటటువంటి వాస్తవాన్ని ఒకసారి చూడండి. ఆ మాటలు కూడా చాలా బాగుంటుంది. అందులో మనకు ఒక జరుగుతుంది అన్నమాట. యేసు ప్రభు వారు దేవుడు అంటారు. మీకా తెలుసు కదా దాదాపుగా 5:2 బెత్లెహేమ ఎఫ్రా యూదా వారి కుటుంబం. చూడండి, బెత్లెహేమ ఎఫ్రా, దానికి ఆ పేరు ఎఫ్రా అని పేరు కూడా ఉంది. ఎఫ్రాతా సార్, ఎఫ్రాతా యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులను యాలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని, ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందరికి చూడండి ఏమన్నా అక్కడ, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుతుంది. అదే పురాతన కాలం మొదలుకొని ఏ కాలం? శాశ్వత పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్ష మగుడు అనేది ప్రాముఖ్యమైనది. ఇది ఏది కూడా మనం మిస్ చేయకూడదు. ఎవరు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలంలో ప్రత్యక్షమయ్యేది ఎవరు? దేవుడు తప్ప ఎవరు కాదో ప్రత్యక్షం కాలేరు. ఆది అంతము ఆయనే, ఆల్ఫా ఒమేగా ఆయనే కదా. ఇక ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, మనం నిర్గమాకాండం 20వ అధ్యాయము 20 నుంచి 23 వరకు చూస్తే ఆయన అన్ని కాలాల్లో ఉన్నాడు. అన్ని కాలాల్లో ఉన్నటువంటి దేవుని కుమారుడే యేసు ప్రభువా. ఇక కుమారుడు అనగానే వారికి అంటారు, మనుషులు కదా కుమారుడు పుట్టాడని దేవుడు కూడా ఉన్నాడు. హెబ్రీ గ్రంథకర్త అంటాడు, కీర్తనకారుడు కూడా అంటాడు, నేను కనిన నా కుమారుడు. అంటే తన రొమ్మును ఆనుకునేటువంటి వాక్యే కదా, ఆయనతో ఉన్నటువంటి వాక్యే కుమారత్వాన్ని కలిగి ఉంది. ఎందుకు కుమారత్వం కలిగి ఉండాలంటే అది రక్షణ సువార్తను గురించి ప్రకటించే మనకు తెలుసు. ఎందుకంటే సర్వమానవాళి యొక్క పాపాన్ని పరిహరించడానికి కదా పరిశుద్ధమైనటువంటి వారి రక్తాన్ని చిందించాలి. రక్తము చిందించబడినదే పాప క్షమాపణ లేదు కదా. హెబ్రీ గ్రంథకర్త అంటాడు, వేదాల్లో కూడా లింక్ ఉంది కదా, ఉంది. రక్తం చిందించాలి. మరి అదృశ్య రూపుడు ఆయన వాస్తవంగా అదృశ్య దేవుని స్వరూపుడు, కొలస్సీలో అంటాడు కదా. ఆయన అదృశ్య దేవుని స్వరూపుడు. అదృశ్య రూపమే ఆత్మరూపమే ఉంటే ఎక్కడి నుంచి రక్తం వస్తుంది? కేవలం ఏంటయ్యా పరిస్థితి అంటే, ఆయన ఎందుకు అన్ని కాలంలో ఉన్నటువంటి యెహోవా సుతుడు, ఆయన ఎందుకు వాక్యం ఎందుకు శరీరాన్ని ధరింపవలసి వచ్చిందంటే, మానవాళి ఆదాము ద్వారా పాపంలో పడి నరకానికి ఏడ్చబడుతున్నటువంటి మానవాళికి పరిశుద్ధుని యొక్క రక్తము కావాలి, పవిత్రపరచబట్టాలి. కనుకనే ఆత్మస్వరూపి వాక్యమైన దేవుడు శరీరాన్ని ధరించి
రక్తమాంసములు గలవాడై మన కొరకు లోకంలో అవతరించాడు. అది పవిత్రమైన రక్తం. ఏమండి, ఏ డిఎన్ఏ ఏవేవి కూడా ఆయన టెస్ట్ చేస్తే ఏవి లేవు. మరియమ్మది లేదు, ఇంకెవరిది ఉండదు. ఆయన ఏంటంటే కేవలము ఆమెను ఒక వాహనముగా, ఒక సాధనముగా వాడుకున్నాడు. ఇంకంత రావాలి, శరీరధారి నుంచి రావాలి కనుకనే కన్యమేరీ గర్భమున ఆయన నరుడుగా అవతరించాడు కదా. కల్వరి శిలువలో తన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తమును బట్టి అపవిత్రుడు, పాపి అయిన మానవుడు పవిత్రపరచబడతాడు. నశించిన దాన్ని వెతక రక్షించుటకు మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. అది కారణం. ఇక్కడ ఆయన అన్ని కాలాల్లో ఉన్నాడు. నిర్గమాకాండ 20వ అధ్యాయంలో మనం అక్కడ చూస్తే 20 నుంచి మనం చదువుకుంటూ వెళ్తే, మోషే భయపడుకుడి, నిన్ను మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసినని ప్రజలు దూరంగా నిలిచి మోషే దేవుడున్న ఆ గాఢాంధకారం 20 సరే 23-20 చూడండి. సారీ 23-20 చూడండి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అదే ఈ కుమారుడు ఎలాగున్నాడు? దూతగా ఉన్నాడు. ఎందుకు ఎలాగంటే దేని అన్నాడు? ఏమేమి చెప్తున్నాడు? ఒకటి ఏం చేస్తాడంట? అది స్టార్టింగ్ నుంచి త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు, అది కాపాడి ఈ ప్రజలను రెండు సిద్ధపరిచిన చోటుకి నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. చూడండి, ఇక్కడ ఒక విషయం మన సేవకులను గమనించాలి. ఇప్పుడు యేసుప్రభు వారు ఆయన అన్నమాట, విశ్వాసులమైన మనం అందరం పరలోకానికి వెళ్ళటానికి ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేనే మార్గమును సత్యమును జీవం. ఏనా మరి క్రొత్త నిబంధన సంఘం బిడ్డలంగా మనం పరలోకానికి వెళ్ళటానికి ఆయనే మార్గం. అలాగే ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశాన్ని అదే కదా దేశంలో ప్రవేశించడానికి కూడా ఆయనే ఆ దూతే, ఆ గొర్రె పిల్లే మార్గం. ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు, సిద్ధపరిచిన చోటుకి మిమ్మలను రప్పించుటకు ఒక దూతను నేను నీకు ముందుగా పంపుచున్నా. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన మాట అది మొదటి నుండి ఏమండి, పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ ఆయన మాట వినాలి. ఇంకంతే. ఆయన కోపము రేపవద్దు, ఆయనకు కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదా. తండ్రి నామము కుమారునికి ఉంది. ఇలాగూ మరుగై ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా వారికి చెప్పిన అర్థం కావు. మన భాష వాళ్ళకి అసలు అర్థం కాదు. వాళ్ళు ఏంటంటే ఈయన కాదు, దేవుడు కాదని ఏదో చేయటానికి, నిరూపించడానికి లేనిపోయినవన్నీ తీసుకొస్తారు. అవి లేఖనానికి సంబంధించినవి కావు. అది ఆయన ఆత్మ కలిగి ఆయన రక్తం చేత కడగబడి ఉన్నాం కనుక అవన్నీ మనకు అర్థమవుతాయి అంతరంగంలో. అయితే విషయం ఏంటంటే, నాకు ఆ సేవకుడు చెప్పలేకపోయాడంటే, కొన్ని మనము అన్నీ అర్థమవుతాయి, గ్రహించగలం, కానీ చెప్పలేం. అన్నీ మనం చెప్పలేం. చాలా ఉంటాయి విషయాలు. వాస్తవంగా 99% పిలువబడిన దైవ సేవకులందరికీ జ్ఞానం, వాక్య జ్ఞానం ఉంది, వాటి వివరణ ఉంది, అన్నీ ఉంది. కానీ ఒక పర్యాయం కొన్ని మనం చెప్పలేం. ఇప్పుడు మనం ఎక్కడో దగ్గర మన స్కూళ్ళలోనే ఒక టీచర్ గారు చెబితే బాగా అర్థమైంది కదా. మ్యాథ్స్ భలే చెప్తారు సారు కదా, సైన్స్ భలే చెప్తారు, ఇంగ్లీష్ భలే చెప్తారు. క్లియర్గా అర్థమైపోద్ది, గ్రహిస్తాం, చదువుతాం, మంచి మార్కులతో పాస్. కొంతమంది చెబుతూ పాపం వాళ్ళకి అంత తెలుసు, కానీ ఆ తీరులోకి వెళ్తారు, కానీ ఆ రూట్లోకి వెళ్తారు, కానీ అది అర్థం అని తెలుసు. నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక వ్యక్తి ఒక సంగతి చెప్పాడు అనుకోండి, ఇది మర్మం అని చెప్పాడు అనుకోండి.
చెప్పిన తర్వాత మనం ఏం చేస్తాం, వెంటనే అంత గుడ్డిగా ఇది నిజంగా ఉన్నది కాదు అని వెంటనే గుడ్డిగా దాన్ని నమ్మం. ఒక్కసారి రిఫరెన్స్లన్నీ లేఖలన్నీ పరిశీలన చేస్తాం. చేసిన తర్వాత కరెక్ట్, ఇది ఓకే, ఈ 3 రిఫరెన్స్లు దీనికి ఆధారంగా ఉన్నాయని దాన్ని మనం అంగీకరిస్తాం. కనుక పిలువబడిన ప్రతి సేవకుడు ఆ జ్ఞానం తెలివి తాను కలిగి ఉంటాడు, కానీ మాట్లాడేటప్పుడు అది ప్రత్యేకంగా ఉంటుంది. స్టెఫెను కూడా మనం ఆ 6-7 అధ్యాయాల్లో అపోస్తల కార్యంలో ఆ శాస్త్రులు పరిచయాలు వాళ్ళందరూ వచ్చి చాలాసార్లు మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు అసలు విషయం ఎలాగుందంటే ఆ మాట నాకు ఎప్పుడు చాలా ఆనందం చేస్తాను అన్నమాట. అమ్మా ఆ మాట చాలా ఆనందం వేసింది. స్టెఫెనులో దేవుని కార్యం, దేవుడు మాట్లాడించిన మాట మనం చూస్తే అది చాలా వండర్ఫుల్ వర్డ్ అనమాట. అది చూడండి, ఇక్కడ 6వ అధ్యాయంలో అపోస్తల కార్యం 6వ అధ్యాయం 10వ వచనం, మాటల యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతను ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేక పోయిరే. అది అభిషేకం ధైర్యపరిచే అభిషేకం ఉంటుంది. అది ఆయన మాట్లాడుతున్నప్పుడు స్టెఫెను ఆత్మతో నింపబడి మాటల యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేక, అందరూ ఏం చేయాలి అర్థం కాక ఇంకేం చేశారు, వీడు మాటకు సమాధానం బాగానే చెబుతున్నాడు, ఈ నిట్ట కాదని రాళ్ళతో కొట్టి చంపేస్తున్నాడు. ఇలాగా కొందరు ఆత్మావేశంతో మాట్లాడినప్పుడు ఎవరు ఎదురు చెప్పలేరు. మనకి మరలా ఇక్కడ ఒక సభ ఉంది, మేము సేవకులు కదా, అందుకని నేను ఈ విషయాలు చెప్తున్నానండి. ఒకసారి మనం 17వ అధ్యాయం కింద అపోస్తల కార్యంలోనే ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది. 17వ అధ్యాయంలో ఒక బ్యాచ్ కనపడతాయి. వీళ్ళు పరిస్థితి ఏంటంటే, వీళ్ళు అక్కడ ఒక సభ ఉంది, చూడండి 17వ అధ్యాయంలో అక్కడ ఆయనేమో ఆవేశం వేరు, ఆయన ఆలోచన వేరు. వీళ్ళందరూ ఇక్కడ మేము చదువుతాం 17 నుంచి 17 నుంచి వద్దాం. 17వ అధ్యాయం 17 నుంచి 17వ అధ్యాయము 18 అపోస్తల కార్యం. అది కొందరు జ్ఞానులు అతనితో వాదించి కొందరు ఏమన్నారండి, అతడు యేసును గూర్చి పునరుత్థానమును గూర్చి మరికొందరు అన్య దేవతలను పరిశీలిస్తున్నారని అది అరియోపోగు అనేటటువంటి ఒక సభ ఒక సమావేశం ఏర్పాటు చేసి అక్కడ ఉండదన్నమాట, కన్వెన్షన్ హాల్. సభ యుద్ధకు తీసుకొని పోయి నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో తెలుసుకొనవచ్చునా? కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలుసుకొనగోరుచున్నామని చెప్పిరి. ఏదెలుసు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పడందును వినుటందు మాత్రమే ఆ కాలము. అదే పౌలు గారు ఆ సభ దగ్గరికి వెళ్ళారు. పౌలు అరేపగు మధ్య నిలిచి చెప్పిన దేవన గారి ఇక్కడ కిందక ఆ వివరణ ఉంటుంది. విషయం ఏంటంటే వీళ్ళు ఏ తెలుసు అంటే ఆ రోజుల్లో గ్రీకుకు ముఖ్య పక్షం. గ్రీక్ అంటే మీకు తెలియదు కాదు, ఇక్కడే పౌలే అంటాడు. గ్రీకులట జ్ఞానాన్ని వెతుకుచున్నారు. వాస్తవంగా ఈ గ్రీక్ వారిలోనే మరి అరిస్టాటిల్ కదా, ప్లేటో ఇలాంటి గొప్ప శాస్త్రవేత్తలు, నీతి శాస్త్రం కదా, తత్వశాస్త్రం ఇలాంటి మహాజ్ఞానం పుట్టాడు.
అక్కడే ద గ్రేట్ అలెగ్జాండర్, ప్రపంచాన్ని జయించిన వాడు. కొందరు బైబిల్ పండితులు చెప్పేటటువంటి మాట ఏంటంటే, ఇది ఎప్పుడన్నా మనకు ఉపయోగపడుతుంది, మీకు కూడా తెలుసు. అతడు అనేక దేశాలు జయిస్తూ రక్తపాతం, చావులు అక్కడ కనబడుతుంది. జయిస్తూ తాను రోగి అయిన తర్వాత తన పడకలో తన కలిగినటువంటి పశ్చాత్తాపం ప్రత్యక్షత ఏంటంటే, నేను యవన ప్రాయంలోనే ఇన్ని వేల మంది ప్రజలను చంపుకుంటూ కదా, ఇన్ని రాజ్యాలు జయిస్తూ వచ్చాను. ఇప్పుడు కాయలా పడ్డాను, జబ్బు పడ్డాను. నేను ఏ ఒక్కటి కూడా నేను తీసుకొని, ఏ రాజ్యం కాదు, ఏ ప్రాంతం కాదు కదా, ప్రభావంతో కూడా నేను తీసుకొని వెళ్ళలేను. నేను ఒట్టి చేతులతో వచ్చాను, ఇప్పుడు నేను ఒట్టి చేతులతోనే వెళ్ళిపోబోతున్నాను అని వినండి, బాగా వినండి. ఏదైనా ఒక వైరాగ్యం, విరక్తి లోకం మీద కలిగినప్పుడు దైవ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది. మీకు ఒకటి లింక్ చెప్తాను. ఆ లింక్ ఏంటంటే, మనం అనేక పర్యాలు మీరు అందరూ చదివి ఉన్నారు. సాధు సుందర్ సింగ్ ఆయన జీవితంలో కూడా దైవభక్తి అయితే ఉంది. ఈ లోకం శాశ్వతం కాదు, ముసలోళ్ళు అవుతాను, రోగం వచ్చింది, చస్తాను ఎప్పటికైనా. కనుక దేవుడు ఉంది, ఉన్నాడు, దైవ రాజ్యం ఉంది అని. ఆ దేవుడు ఎవరు, ఆయన వచ్చినటువంటిది ఆ పట్టుదల ఏంటంటే, ఆ దేవుడు ఎవరు, ఆయన నాతో మాట్లాడాలి. ఇలాంటిది వచ్చేసింది ఆయన. అది ఇక కనబడబోయేసరికి చావటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సమయంలో యేసు ప్రభు వారి యొక్క శిలువ దర్శనము ఆయనకి కలిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కలిగింది. నేనే దేవుడును రక్షకుడును, నీ కొరకు కలువరి శిలువలో రక్తం కాచి మరణించి తిరిగి లేచినటువంటి దేవుడు నన్ను మాట్లాడినప్పుడు ఆయన గ్రహించగలిగాడు, సౌలు గారు గ్రహించినట్లుగా. కానీ తాను రక్షించబడి ప్రభు సేవ కొరకు ఎన్నో హింసలు అనుభవించాడు. ఆహారంలో విషం పెట్టారా, దేవుడు అప్పుడు బ్రతికించాడా? ఆ పచ్చి చర్మంలో ఆయన చుట్టి కదా, వారి ఎండలు వేసారా, బావిలో పడేసారా, చాలా సమయాల్లో దేవుడు రక్షించాడు. అలాగే అలెగ్జాండర్కి ఒక వైరాగ్యం కలిగింది. ఆ వైరాగ్యంలో, విరక్తిలో మెస్సీయా లేక ప్రభువారి యొక్క ఆ ప్రత్యక్షత, ఆ ఆలాపన, ఆలోచన వచ్చింది. అది గ్రీకు కొన్ని గ్రంథాల్లో అది పొందుపరచబడింది. నేను కాదు రాజ్యాన్ని వ్యాప్తి చేయటానికి, ఒక రాజు వస్తాడు, అది లోక సంబంధమైనది కాదు, పర సంబంధమైన రాజ్యాన్ని స్థాపిస్తాడు, ప్రపంచమంతా దాన్ని వ్యాప్తి చేస్తాడు. తుదక ఆయనే దానికి 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు. అర్థం చేసుకోండి విషయం. అప్పుడు ఆయన నేను చనిపోయేటప్పుడు నా 2 చేతులు శవపేటికి బయట పెట్టి ఊరేగించండి. ఎవరైనా ఏమని అడిగితే, ఇదిగో ఆయన, ఇదిగో నేను ఒట్టి రిక్త హస్తాలతో వచ్చాను, రిక్త హస్తాలతో వెళ్ళిపోబోతున్నాను. కాబట్టి ప్రభువారిని గురించి తూర్పు దేశపు జ్ఞానులు కనుగొన్నారంటే వాళ్ళ గ్రంథాల్లో ఉంది, పొందుపరచున్నారు. అది మరుగై ఉంది, అది అందరికి అర్థమయ్యేది కాదు. నాకు పాస్టర్ గారు అన్నట్లుగా కొన్ని మనము వివరించలేదు. ఇప్పటికీ మనవాళ్ళు కూడా ఒక ప్రశ్న వేస్తున్నారు కదా, ఆ వేదములో ఉంది, ఆ యాగపశువు ఎవరు, అది ఆ ముళ్ళు, ఆ మేకులు కొట్టబడినటువంటి ఆ పశువు ఎవరు అని అడుగుతున్నారు. ఎవరున్నారు? వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఆయన ఈయన ఎవరు, ఆయన చెప్పండి. దానికి వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నారు. యోహాను గారు అన్నట్టు, ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రె. ఇలా కాబట్టి ఎందుకంటే ఇప్పుడు మనమే ఉన్నాం కాబట్టి చెబుతున్నాం సేవ గురించి, అట్లా ఇట్లా కాకుండా మనం కొన్ని సంగతులు లేఖనాల్లో నుండి. కాబట్టి ప్రతిదీ మనం పరిశోధన చేయాలి. లేఖనాలు ఏం చేయకుండా, బైబిల్ చదవకుండా, కొంతమందికి యేసు అంటే అర్థం కూడా తెలియని కూడా చాలా మంది ఉన్నారు. బైబిల్ ఎన్ని పుస్తకాలు తెలియని వాళ్ళు ఉన్నారు.
నేనేమో మైక్ తీసుకొని తెగ ప్రసంగం చేస్తాను. ఇవన్నీ ఏంటంటే గుడ్డి భక్తి అన్నమాట, మూఢభక్తి, అజ్ఞానపు భక్తి. నువ్వు దేవుణ్ణి చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. ఈయన బాల్యం నుండే తిమోతి శక్తి గల పరిశుద్ధ లేఖనములను ఎరిగి ఉన్నాడు. అది లేఖనాలను ఎరగాలి. ఎరిగినప్పుడు యేసుప్రభు ఎవరో చెబుతాం. అక్కడ ఏమనుంది మీకాలు, ఆయన ఎప్పటి నుంచి ఎప్పటి వరకంట, పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్ష మగుచుండు. ఎవరు అలాగ చేసేది? దేవుడు తప్ప ఎవరు అలాగ ప్రత్యక్షం అవరు. ఒకవేళ దూతలున్నా అక్కడే ఉండి యెహోవా పరిశుద్ధుడు గాన ప్రతిగానాలు చేస్తారేమో కానీ వాళ్ళు ప్రత్యక్షం అవడం ఉండదు. అదైనా దేవుడు సెలవిస్తేనే. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, మన యేసు ప్రభు వారు దేవుడు రక్షకుడు, పరలోకానికి మార్గం ఆయనే. ఆయన అన్ని కాలాల్లో ఉన్నవాడు. అది మనకు అర్థం అవ్వాలంటే, దాని వివరణ మనకు తెలియాలంటే చక్కగా లేఖనాలన్నీ మనం పరిశోధన చేయాలి. అప్పుడు వాళ్ళకి వాగ్దాన దేశాన్ని నడపడానికి, అక్కడ తీసుకువెళ్ళటానికి కదా, పగటి వేళ మేఘస్తంభంలో, రాత్రి వేళ అగ్నిస్తంభంలో శకేల మేఘంగా ఉండి ప్రత్యక్షమైన వాడు. యాకోబును ఇశ్రాయేలుగా మార్చడానికి అతనితో పెరుగులాడినవాడు. యెషయా ప్రవక్తకి 6వ అధ్యాయంలో ఏమండి ప్రత్యక్షమై అతని పవిత్ర పరిచినవాడు. కనుక ప్రభువారు ఆయన. కాబట్టి మనం మన సేవకు సదస్సులో కూడా అప్పుడప్పుడు లేఖనాలను ఇక్కడ మనం పరిశీలన చేసుకుందాం, ధ్యానం చేద్దాం. మనం ఎరిగినంత వరకు మనం తెలుసుకుందాం. ఎరగినటువంటి వాటిని ఇంకా ఉంటారు కదా మనకంటే గొప్పవాడు పండితులు, వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. కేవలం మన జీపీఎఫ్ ఏదో రావడం పోవడం మాత్రమే, తించంత రావడం మాత్రమే కాదు. మన ద్వారా ఏ అద్భుతాలు స్వస్థతలు మాత్రమే కాదు, కానీ పరిపూర్ణంగా లేఖన సత్యాన్ని ఎరిగి ఉందాం, గ్రహిద్దాం. ఇతరులతో స్టెఫన్ లాగా ఆయన చెప్పిన మాటలు యందు, ఆయన అగపరిచినటువంటి ఆ జ్ఞానం యందు, ఆ మాటలు యందు ఎవరు కూడా ఎదిరించలేక పోయారు. అది మనం సంపాదిద్దాం. ఆయన పెద్ద ముసలాడు కాదు, స్టెఫన్ యూత్, యవనస్తుడు, యంగ్, యవన ప్రాయంలో. మరి ఆయన మరి ఎప్పుడు తెలుసుకున్నాడో అపోస్తలుల దగ్గర, లేఖనాలు ఎప్పుడు గ్రహించాడు, ఎప్పుడు ధ్యానం చేశాడు, దానికి తోడు అభిషేకాన్ని పొందుకున్నాడు. అస్సలు రవ్వంత కూడా రాజీ పడల, అసత్యానికి, ఈ నామకార్థ యోధా భక్తికి రాజీ పడకుండా తెగించి గట్టిగా మాట్లాడాడు. హతసాక్షి అయిపోయినా పర్లేదు, యేసయ్యలాగా చివరి గడిలో క్షమించమని ప్రార్థన చేశాడు. ప్రభువారు తండ్రి కుడిపార్శ నిల్చోటం కూడా చూశాడు. కాబట్టి మనం ముగిస్తున్నాను. లేఖనాలను కూడా కొద్ది పరిశీలన చేద్దాం, వాక్యాన్ని బాగా ధ్యానం చేద్దాం. మీరు అందరూ బైబిల్ చదవట్లేదని నేను చెప్పడం లేదు, బాగా చదువుదాం. ఇంకా బైబిల్ అంతా చదవకపోతే ఇప్పుడే స్టార్ట్ చేయండి. బైబిల్ 1-2 సార్లైనా క్షుణ్ణంగా చదవండి. చదివేటప్పుడు మీకు తెలిసినట్టు కూడా జ్ఞాపకం చేస్తాను. చక్కగా బైబిల్ నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. కొన్ని విషయాలు తక్కువ మనకు బొలి వేలు తెలుగుతాయి, కొన్ని మన చదివే వాటి మీద కొన్నిటి మీద దృష్టి వెళ్ళిపోతుంది. ఆ రిఫరెన్స్ రాసుకోండి. కొద్దిగా ఇంగ్లీషు 10th చదివినటువంటి పాస్టర్లు ఉంటే మీరు ఇంగ్లీష్ బైబిల్ దగ్గర పెట్టుకోండి, తెలుగు బైబిల్ దగ్గర పెట్టుకోండి. రెండు దగ్గర పెట్టుకొని కొన్ని డిఫరెన్స్ వస్తూ ఉంటాయి కదా. యోర్దాను ఆ మ్రావును నరగటానికి ఎలీషా కాలంలో శిష్యుడు నరుగుతున్నప్పుడు ఆ గొడ్డలు జారిపోతుంది కదా. ఒక దాంట్లో తేలిన ఇంగ్లీష్ బైబిల్లో స్విమ్ అని ఉంటుంది, ఈదెను అని ఉంటుంది. తేలినంటే బెడ్లాగా తేలుతాడు, ఈదనంటే చేపలాగా ఏదటం అనమాట. ఇలా కొన్ని ఉంటాయి. అవి అలాంటివన్నీ కూడా మనం ధ్యానం చేయాలి. చదువుకున్న వాళ్ళు ఇది చాలా గ్యాదర్ చేయొచ్చు, ఇంకా చాలా మీరు తెలుసుకోవచ్చు, చాలా మీరు వర్తమానాలు మీరు అందించవచ్చు. ఇంగ్లీష్ బైబిల్ దగ్గర పెట్టుకోండి. కొద్దిగా నెట్ ఓపెన్ చేయడం ఎరిగినటువంటి వాళ్ళు కూడా కొన్ని విషయాలు బయటకు లాగి. ఇంకో సంగతి కూడా నేను చెప్తున్నాను. ఇదేనా జర్నలిస్ట్ అని ఆయన ఈయనని ఏం స్పీకర్ అంటున్నారు తెలుసా అంటారు కదా. అది ఏంటి పరిస్థితి అంటే, మీకు నాకు తెలిసినంతోటి కానీ ఆయనకేం గొప్ప ఏం తెలియదు, కానీ విషయం ఏంటంటే ఇంగ్లీష్ వచ్చు కదా. ఈ నెట్ అని తీయటం ప్రదేశాలన్నీ, యోర్దాను ఎక్కడుంది కదా, మరి ఇది ఎక్కడ ఉంది, అది ఎక్కడ, అన్ని పరిశోధన చేసి
సొదొమ గురించి దాని పరిస్థితి వస్తున్నట్టుంది. ఇవన్నీ కూడా వాళ్ళ ఆ దేశాల ఆ ప్రాంతాలకు వెళ్ళారు. ఇవన్నీ నెట్లో చూసి బాగా ధ్యానం చేసి అవన్నీ చెప్పడం జరుగుతుంది కదా. ఏదో బైబిల్ స్టడీ అని ఏదేదో చెప్తా ఉన్నాడు, బైబిల్ వండర్స్ అని. ఆ వండర్స్ బైబిల్ అందరిది, ఆయన ఒక్కటే కాదు. ఆ వండర్ నువ్వు కూడా నేను కూడా బయటికి వాడవచ్చు, అది నేను చెప్పేది. ఆయనే కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అంత్య దినాలు అందరి మీద ఆత్మను కుమరిస్తాను. ఆయనకే కాదు ఆత్మ, ఆయనకే కాదు జ్ఞానం, ఆయనకే కాదు ప్రభు, మనకే. కానీ అయితే మనం నిలబెట్టుకోవాలి. ఆ భక్తి సాధన, వాక్య సాధన మనం చేయాలి. లేఖనాలు బాగా పరిశోధన చేయాలి. కొద్ది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు నెట్ ఓపెన్ చేయటం, ఆ తీయటం జరిగేటువంటి వాళ్ళు, ఇవన్నీ ఒక్కొక్కటి. క్రిస్మస్ రోజు చెప్పాలనుకున్నాం, ఆ సేపు జ్ఞానం తూపు ఏంటి ఏం లాగేసాడు బయటికి పెట్టడం చెప్పేసి. ఇదివరకు ఇలా కాదు, రండి కందిరి కొట్టు కాదు. ఇప్పుడు జ్ఞానం కావాలి, పతోడు తెలియగా కావాలి. పిచ్చోళ్ళు ఎవరు విశ్వాసులు లేరు. చెప్పేవాళ్ళ కంటే వినేవాళ్ళే జ్ఞానవంతులు ఉన్నారు. ఇప్పుడు అన్నీ ఆల్రౌండర్ అవ్వాలి. కీబోర్డ్ నేర్చుకోవాలి, ఏమండి పాటలు నేర్చుకోవాలి, శృతి లయలో పాటలు పాడాలి, ఆరాధన చక్కగా చేయాలి, లేఖనాలు తెలుసుకోవాలి, వాక్యం అంతా క్షుణ్ణంగా ఎరుగుండాలి, బైబిల్ అనేక పర్యాయాలు చెప్పాలి, నెట్ ఓపెన్ చేయాలి, ఒక హిస్టరీ మనం బయటికి లాగాలి. కనుక ప్రతి పాస్టర్ ఒక బైబిల్ టీచర్ అయిపోతాడు. ప్రతి పాస్టర్ ఒక బైబిల్ టీచర్ అయిపోతాడు. నువ్వు ఎక్కడో ట్రైనింగ్ పంపాల్సిన అవసరం లేదు. నువ్వే నీ బిడ్డలు విశ్వాసుల్ని స్టూడెంట్స్గా చేస్తావు. కనుక మన పొరపాట్లు చాలా ఉన్నాయి. కనుక వాక్యాన్ని చదివే విషయంలో, ధ్యానం చేసుకునే విషయంలో, అర్థం చేసుకునే విషయంలో శ్రద్ధగా వారమై, శ్రద్ధగా వాక్యాన్ని గ్రహించి విని జీర్ణించుకొని మన ఆత్మీయ బిడ్డలకు బోధిద్దాం. వాళ్ళని ప్రతి ఒక్కరిని ఒక తిమోతి వలె తీర్చిదిద్దుతాం. అటు అభిషేకాన్ని కృపను దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకున్నాం. పర్వతండ్రి స్తోత్రాలయ్య, మా ప్రియులు పెద్దలు దైవజనులు జాన్ గారి మధ్యకి నాయన సహవాసం మధ్యకి నాయన మేము రావడానికి కృపించారు. అన్ని విధాలుగా నా తండ్రి మీరు మహిమ తెచ్చుకున్నారు. ఈ దాసుల ద్వారా లేఖనాలు మేము సరిగా ఎరిగి ఉండాలి నాయన. ఎదుగు వ్యతిరేకులను, అసత్యాన్ని ఎదిరించే వారికి ఎదురు దాడి చేసి సత్యాన్ని వారికి చెప్పి రుజువు చేయాలి. మీరు దేవుడని, రక్షకుడని వీటిని గురించి మేము తెలుసుకున్నాం. మాకు తెలిసినంతవరకు కొన్ని ధ్యానం చేసుకున్నాం. ఇంకా లోతుగా అనేక సంగతులు తెలుసుకొని మీకు మహిమార్థమై మీ సత్య స్వార్థను ప్రకటించి నిలుచుంటారు. పాస్టర్ గారు, వారి బిడ్డలు, సంఘ బిడ్డలు, సంఘాన్ని ఇక్కడ ఇలా ఉందయ్యా. ఈ ప్లాస్టిక్, ఫ్లోరింగ్, పెయింట్స్ ఇవన్నీ కూడా చక్కగా ఫ్యాన్ ఇవన్నీ డెకరేట్ చేయబడాలి. వాటికి కావలసిన ప్రతి ఆలయ నిర్మాణం గావింపు చేయాలి. రాజధాని ఏరియాలో ప్రెసిడెంట్ గారు ఉండాలి. అలాగే అల్పుడైన సేవకులకి ఎవరికి వాళ్ళందరినీ బలపరచండి. తత్తాల కార్యక్రమం అంతట్లో మీరుండండి, మహిమ తెచ్చుకోవాలి. యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.